कवित्वमतीन्द्रमृतं कविर्मनीषी परिभोर्यथा तत्यतो अर्थान् विदधा शाश्वतीभ्यः समाभ्यः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. సరే నమస్తే. సత్యార్థ ప్రకాశం సప్తమ సమల్లాసము 157వ పూటలో చూడండి. ఓం యస్మిన్ రిచః సామ యజుంషి యస్మిన్ ప్రతిష్ఠితా రథనా భావివారా యస్మిన్ చిత్తం సర్వమూతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓ పరమ విద్వాంసుడవగు పరమేశ్వర, చక్రమధ్యమందు ఉన్నటువంటి చక్రమధ్యంలో ఉండేటువంటి అడ్డనాకులు అంటే అది సైకిల్ పయ్యలో సెంట్రల్ ఎక్సల్ నుంచి రీముకు మధ్యలో ఉండేటువంటి పుల్లలు, వాటిని ఏమంటారు? పూటీలు అంటారా? అవి చక్రం మధ్యన ఉన్నటువంటి ఆకులు అంటే మరి పూటి వాటికి కొయ్యల మీద ఆ కమ్ముకు మధ్యలో ఉండేటువంటివి జానెడు వెడలు, దాన్ని ఏమంటారు? పూటీలు. దీన్ని అంటారా దాన్ని అంటారా? కొయ్యలేమో ఆకులు అంటారు, వెడల్పు ఉండేటి పూటీలు అంటారు. అచ్చా, సరే. అడ్డంకులు కూడినట్లు నీ కృప వలన నా మనస్సునందు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ప్రతిష్ఠితము లగును. దేని యందు సర్వజ్ఞుడును సర్వవ్యాపకుడును ప్రజలకు సాక్షియు నగు చిత్త చైతన్యుడు. ఇక్కడ మళ్ళీ చూడండి. నీ కృప వలన నా మనస్సునందు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ప్రతిష్ఠితము లగును. నా మనస్సునందు ప్రతిష్ఠితము లగును. ఏ మనస్సునందు సర్వజ్ఞుడును సర్వవ్యాపకుడును ప్రజలకు సాక్షి అయినటువంటి చిత్త చైతన్యుడు విదితుడగును, ఆ మనస్సున ఆ యొక్క నా మనస్సు అవిద్యను పోగొట్టుకొని సదా విద్య ప్రియమగునుగాక. దీని యందు అంటే మనస్సునందు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు ప్రజలకు సాక్షి అయినటువంటి చిత్త చైతన్యుడు అంటే జీవాత్మనకు వస్తుంటది. విదితుడగును, ఆ యొక్క నా మనస్సునందు నా మనస్సు అవిద్యను పోగొట్టుకొని సదా విద్యా ప్రియమగును కాక. అంటే ఆత్మయందు యొక్క 4 వేదముల జ్ఞానములు ఆత్మయందు అంటలేడు కదా, మనస్సునందు అంటున్నాడు. మనస్సునందు అంటే మనస్సు పుట్టే కంటే సృష్టికి పూర్వం ఉండదు, మోక్షంలోనూ ఉండదు. శుద్ధ ఆత్మతత్వం ఉంటుంది. శుద్ధ ఆత్మతత్వము అంటే ఎటువంటి వికారము లేనటువంటిది.
మరి ఎటువంటి వికారము లేనటువంటి శుద్ధ ఆత్మతత్వముకు వేద జ్ఞానం అవసరమా? జడమైనటువంటి ఎప్పటికీ విద్యమానమై ఉండనటువంటి మనస్సుకు 4 వేదముల జ్ఞానము అవసరమా? అద్దముకు ప్రతిబింబము కావాలా? ప్రతిబింబానికి అద్దము కావాలా? అద్దము మనసు, ప్రతిబింబము చేతనాత్మ, తనను తాను సవరించుకునేటువంటిది. ప్రతిబింబం చూడాలంటే అద్దం కావాలి అసలు. ప్రతిబింబానికి అద్దం కావాలి, కానీ అద్దానికి ప్రతిబింబం అక్కర్లేదు. ఆచార్య, ఇక్కడ చిత్త చైతన్యుడు అంటే పరమాత్మ అని అర్థం కదా? మళ్ళీ అదే భాషలో పరమాత్మను తీసుకుంటే చిత్తము గలవాడు, చిత్తమున్నవాడు చింతన చేస్తాడు. చింతన చేసిన వాడు నెరవేరే వాటికి సంతోషపడతాడు, నెరవేరని వాటికి దిగులు చెందుతాడు. భగవంతుడు ఇటువంటి లక్షణాలు గలవాడు కాదు కదా. చిత్త చైతన్యుడు అంటే జీవాత్మ. ప్రజలకు సాక్షి అగునగు చిత్త మరి ఇప్పుడు ప్రజలకు సాక్షి అంటేనేమో పరమాత్మ, దేహంలో తీసుకుంటే ఇంద్రియాలకు సాక్షి జీవాత్మ. ఇంద్రియాలకు సాక్షి ఎప్పుడవుతుంటాడు అని అంటే, ఎప్పుడైతే స్వస్వామి ప్రతిపత్తితోటి స్వామిత్వ భావంతో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే సాక్షి అవ్వగలవాడు. లేదంటే భోక్త అవుతాడు కదా, ఇంద్రియముల వెంటబడి ఇంద్రియ దాసుడు అవుతాడు కదా. మరి జీవుడికి ఇప్పుడు ఇక్కడ ఓ పరమ విద్వాంసుడవగు పరమేశ్వర సంబోధనం చూడండి. ఓ పరమ విద్వాంసుడవగు పరమేశ్వర, నీ కృప వలన నా మనస్సునందు, నీ కృప వలన నా మనస్సునందు 4 వేదముల జ్ఞానము ప్రతిష్టమగును. ఏ మనస్సునందు దేని అందైతే సర్వజ్ఞుడును సర్వవ్యాపకుడును ప్రజలకు సాక్షినగు చిత్త చైతన్యుడు విదితుడగును. శుద్ధ చైతన్యుడు ఇక్కడ దేని యందు అంటే మనస్సు యందు అని తీసుకుంటే, మనస్సుకు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు ప్రజలకు సాక్షి అయినటువంటి వాడితోటి ఏం సంబంధం? అతనికి ఇతనికి సంబంధం లేదు కదా. అందుకని దేని యందు అంటే ఏ జీవాత్మ యందు, జీవాత్మను తీసుకుంటేనే జీవాత్మకు సర్వజ్ఞుడు అవసరము, సర్వవ్యాపకుడు అవసరమే, ప్రజలకు సాక్షి అయినటువంటి శుద్ధ చైతన్యుడు అవసరము. కాబట్టి అవసరమైనటువంటి వాడు విదితుడగును. విదితుడగుడు అంటే తెలియబడును, తెలుసుకోబడును, గుర్తించబడును. ఆ యొక్క నా మనస్సు అవిద్యను పోగొట్టుకొని సదా విద్యా ప్రియమగును గాక. ఇక్కడ మనస్సుకు భగవంత్ సాక్షాత్కారం, మనస్సుకు 4 వేదాల జ్ఞానం అవసరమైతే మరి జీవాత్మ ఏమిటి అనే దోషం వస్తుంటది. ప్రొఫెసర్ గారు అర్థమైందా? మనసు జడం కదా, జడంకి ఏం అవసరం? అది పట్టుకోవాలి. మళ్ళీ చూడండి. ఓ పరమ విద్వాంసుడవగు పరమేశ్వర, జడంకు ఈ భాష రాదు, జడముకు ఈ భాష రాదు మాట్లాడేటువంటిది. నీ కృప వలన నా మనస్సు వేరు, నాతో సంబంధం కలుపుకునేటువంటి నేను వేరు. నేను జీవాత్మను. నీ కృప వలన నా మనస్సునందు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము
ప్రతిష్ఠితములగును. అంటే ఆచార్య కృప వలన అనే దగ్గర ఇంకో పదం కూడా ఉంది ఆచార్యజీ. ముందు చక్ర మధ్య అది ముందు అడ్డనాకులు అంటే కూడి ఉండినట్లు. అమ్మగారు దాని గురించి చెప్పాను కదా. ఆహా, సైకిల్ కు ఓకే. సెంటర్ ఎక్సెల్ మధ్యలో ఉండేటువంటి ఆ ఎక్సెల్ కు మరియు రీముకు మధ్యలో పుల్లలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పాడు. రథము నాభి, రథ చక్రము మధ్యలో ఉండేటువంటి ఆ బుడ్డి అంటారు కదా. ఆ బుడ్డి పైన నుండి కొయ్యలు నిలబడతాయి. కొయ్యల పైన ఆ ఆకులు ఊటీలు ఏమో అని అంటారు. వాటితోటి ఆ రెండింటిని, ఈ యొక్క బుడ్డిని ఆ యొక్క ఆకులను రెండింటిని పట్టుకునేటువంటి ఈ యొక్క ఇక్కడ దేనితో పోలుస్తున్నాడు అని అంటే, నా మనసు ఋగ్వేదం, యజుర్వేదం, సామ, అథర్వవేద 4 వేదముల జ్ఞానము 4 వేదముల జ్ఞానము అనేటువంటివి ఇవి పూటీలు, ఈ కొయ్యలు. రథచక్రంలో ఉండేటువంటి ఆ ఆకులు సెంట్రల్ ఆకులు మధ్యలో ఉండేటువంటి బుడ్డి ఆ ఆకులు అనండి, కొయ్యలు అనండి. ఆచార్య ఇక్కడ బుడ్డి పూటీలు ఆకులు ఇవన్నీ తిరిగేటి, ఇరుసు తిరగది. ఇరుసుది చెప్పట్లేదు కదా. ఇరుసుది ప్రస్తావన రావట్లేదు కదా. అవునా? మరి ఇరుసు ప్రస్తావనే లేదు. దేని యందైతే సర్వజ్ఞుడును సర్వవ్యాపకుడును ప్రజలకు సాక్షి అయినటువంటి చిత్త చైతన్యుడు విదితుడగును. దేని యందు విదితుడగును? ఆత్మయందు విదితుడగును. ఆత్మయందు విదితుడైతే నాకు విదితమైనట్టే. అద్దంలో ప్రతిబింబం కనబడితే నేనెట్లున్నాను, నన్ను నేను తెలుసుకోగలను అనేటువంటిది అభిప్రాయం. అటువంటి నా యొక్క మనస్సు అవిద్యను పోగొట్టుకొని సదా విద్యా ప్రియమ గునుగాక. ఇదే రహస్యం. అర్థమైందా? అయితే అర్థమైంది ఆచార్య. సాధనాలను వినియోగించుకొని పూర్తి చేసుకోవాలని. ఇప్పుడు మీరు మీ భాషలోకి వెళితే ఈ ఋగ్వేదము 4 వేదాల జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. మనం నేర్చుకున్నదంతా మర్చిపోవాలి. అది ఒక సాధనం వరకే. అంతస్తులోకి ఎక్కడానికి మెట్లలాగానే వినియోగించుకొని అక్కడే వదిలేసి మనం అందలం ఎక్కాలి. అంతస్తులోకి రావాలి. శుద్ధ ఆత్మభావంతో ఉండి ఆత్మభావంలోనే ఉండడం ఇక్కడ ముఖ్యం. వేదములు మనకు సాధనము. ఇంద్రియాలు ఎట్లయితే సాధనము, జ్ఞానం ఎట్లయితే సాధనము, ఇంద్రియాలను వదిలేసినట్టుగా జ్ఞానమును కూడా వదిలేయాలి. జ్ఞానమును వదిలేస్తేనే మరు జన్మలో మరోసారి జ్ఞానమును పొందడానికి ఆస్కారం ఉంటుంటది. జ్ఞానమును వదిలేస్తేనే అజ్ఞానాన్ని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంటది. అజ్ఞానాన్ని పట్టుకుంటేనే ఆ తిప్పలు నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ జ్ఞానాన్ని ఆశ్రయించాల్సి వస్తుంటది. అవును. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? వింటున్నాం ఆచార్య. అందుకని ఇది అంతా ఆత్మయందు ఉంటుంటది. సుషారథిరశ్వానివ వయన్మనుష్యాన్ నీయతే భీషుభిర్వాజిన ఇవ హృత్ప్రతిష్టం యదజరం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓ సర్వనియంతవగు ఈశ్వరా, గుర్రములను పగ్గముల చేత సారథి త్రిప్పునట్లు ఏది మనుష్యులను ఇటునటు మిక్కిలి త్రిప్పుచున్నదో, ఏది హృదయమందుండి గతి అత్యంత వేగములు కలిగియుండునో, ఆ నా మనస్సు సమస్తేంద్రియములను అధర్మాచరణం నుండి నిరోధించి ధర్మపథమందు సర్వదా నడిపించునట్లు కృప చేయుము. సర్వనియంత, సర్వములను నియంత్రిస్తున్నటువంటి, అండపిండ బ్రహ్మాండములను సర్వమును నియంత్రిస్తున్నటువంటి
ఓ ఈశ్వరా, గుర్రములను పగ్గముల చేత సారథి ఎటు కావాలంటే అటు ఏ రకంగానైతే తిప్పుచుండునో, ఈ మనుషులను ఇటునటు మిక్కిలి తిప్పుచున్నటువంటి మనస్సు ఏది హృదయమందుండి గతి, ఏదైతే ఏ మనస్సు అయితే హృదయమందుండి హృత్ ప్రతిష్టం, హృదయమందుండి ఈ అథర్వవేద శాంతి సూక్తంలో ఇమాని యాని పంచేంద్రియాని మనఃషష్ఠాని మే హృది, అక్కడ హృదయమందు ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ ఈ మంత్రములోనూ హృదయమందు మనసు ఉంటదని చెప్తున్నాడు. ఇటునటు తిప్పుచున్నదో, ఏ మనస్సు హృదయమందు ఉండి గతి చేస్తున్నదో, అత్యంత వేగములు కలిగి ఉండునో, ఆ యొక్క నా మనస్సు సమస్త ఇంద్రియములను అధర్మాచరణము నుండి నిరోధించి ధర్మపథమందు సర్వదా. ఇక్కడ సమస్త ఇంద్రియములను మనస్సే అధర్మం నుండి తప్పించి ధర్మపథమందు నడిపిస్తే ఆత్మ ఏం చేస్తుందంట? పడుకున్నదా? ఆత్మ నడిపిస్తుంది ఆచార్యజీ. ఆత్మ ప్రేరణ వల్లనే ఇవన్నీ నడుస్తున్నాయి. మళ్ళీ అదే భాష మాట్లాడదాం. ఆత్మ ప్రేరణను పక్కకు పెట్టండి. ఆత్మ ప్రేరణ వల్ల కాదు, ఆత్మనే వీటిని వినియోగించుకొని తనను తాను ఉద్ధరించుకుంటుంది అనే భాష ఈ రకంగా ఉండాలి. అంతేగాని ఆత్మ ప్రేరణ వల్ల ఇంద్రియాలు వాటి ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాయి అనే భాష మాట్లాడద్దు. అప్పుడు ఇంద్రియాలు ముఖ్యమైతాయి కదా, ఆత్మ సాధనం అవుతుంది కదా. ఇప్పుడు చెట్టు ఎక్కడానికి ఎక్కుమని చెప్పేసి ప్రేరేపించే వారు మనల్ని మన లక్ష్యం వైపు నడిపిస్తున్నారు. అంతేగాని ఎట్లా అంటే ఇంద్రియాలు చేతనం అన్నట్టు అయితే ఆ విధంగా ఆ దోషం వస్తుంది. అందుకని అది సరైనటువంటిది కాదు నా భావజాలం. అయితే ఆత్మ మనసు ద్వారా జయిస్తుంటది కదా ఆచార్య. ఆత్మ మనసు ద్వారా చేయిస్తుంటది కాదు, ఆత్మ మనసు ద్వారా చేసుకుంటుంది. ఇప్పుడు ఆత్మ మనసు ద్వారా చేయిస్తుంది అన్నప్పుడు ఇప్పుడు రోడ్డు పనులు వేయడానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్ల చేత, గుత్తేదారుల చేత పని చేయిస్తుంది. పని అవడం ముఖ్యం. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ముఖము చెయ్యితోటే ఎందుకు కడుక్కోవాలి, అన్నం చేతితోటే ఎందుకు తినాలి? పురుషార్థం చేయాలంటారు కదా, ప్రయత్నం చెయ్యాలి, పురుషార్థం చెయ్యాలంటారు కదా, చేసేది ఎవరు? అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు, మీ భావజాలం సరిగా కొద్దిగా ఓపిక పట్టండి. ఆచార్య, పనులు చేసుకోవడానికి చేతులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి చేతులతోనే. అవి మన ఇంద్రియాలు సాధనాలు, మనకు సాధనాలు కాబట్టి మన ఉద్దేశం నెరవేరడానికి వాటిని మనం వినియోగించుకుంటాం. కళ్ళద్దాలతో ఎందుకు చూస్తున్నారు? చెప్పులతో ఎందుకు నడుస్తున్నారు? పెన్నుతో ఎందుకు రాస్తున్నారు? మనము వాటిని వినియోగించుకుంటున్నాం కదా. అవును. మరి ఈ రకంగా రావాలి భాష. కానీ వాటితో చేయిస్తున్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వము గుత్తేదారులకు పనిని అప్పగించి వారి చేత చేయిస్తున్నట్టుగా ఇప్పుడు అది ఇక్కడ కుదరదు కదా. ఈ భాష సరైనది కాదు. నేను చేసుకుంటున్నాను, నా వాహనాన్ని నేను నడుపుకుంటున్నాను.
ఎటు పెట్టి స్వామి ఆత్మగా ఉండేటువంటి భాషయే సరి అయినటువంటిది. అదే చేతనము జడము రెండు గుర్తించాలి ఆచార్యజీ. అందుకే వాటిని జడంగా పెట్టి చూపిస్తున్నాడు కదా భగవంతుడు. ఆత్మకు సాధనములు అనే ఉద్దేశం ఆత్మ. ఏ రకంగానైతే గుర్రముల పగ్గాలు బట్టి ఎడమకు పోవాలా, కుడికి పోవాలా, ఆగాల, పరిగెత్తాలా అనేటువంటిది సారథి గుర్రములను పగ్గముల ద్వారా నడిపినట్లే ఈ మనుషులను ఇటునటు మిక్కిలి త్రిప్పుచున్నది ఏకవచనం. త్రిప్పుచున్నదో, త్రిప్పేటువంటిది ఏకవచనం అంటే మనస్సు. ఏది హృదయమందుండి ఆ మనస్సు హృదయమునందు ఉన్నటువంటి ఉండి గతి చేస్తున్నటువంటిది అత్యంత వేగములు కలిగి ఉండునో, అత్యంత వేగం కలిగి ఉన్నటువంటి ఇంద్రియాలకు అంతటి వేగం లేదు, అంతటి స్ఫూర్తి లేదు. కళ్ళు రెప్పలు పటపట పటపట కొట్టుకుంటుంటే మనం చూసేది ఎట్లా, నడిచేది ఎట్లా? శ్వాస తీసుకునేది పసపస పసమని ఊరికే తీసుకుంటూ ఉంటుంటే మన బ్రతికేది ఎట్లా? దేనికైనా ఒక సమయం నిర్దిష్ట దాంట్లో ఉంటుంటది. అందుకని ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రియాలకు అతీతంగా వేగవంతమైనటువంటిది అనేది అభిప్రాయం. ఆ యొక్క అంత వేగవంతంగా ఉన్నటువంటి ఆ యొక్క నా మనస్సు సమస్త ఇంద్రియములను అధర్మాచరణము నుండి, అంటే గుర్రములు చైతన్యము కాబట్టి వాటికి సుఖ దుఃఖాలు బాధలు కలుగుతుంటాయి, ఆకలి వేస్తుంటది, అంత చేస్తుంటాయి కాబట్టి అవి స్వచ్ఛందంగా విహరిస్తుంటాయి కాబట్టి వాటిని నియంత్రించడం అవసరం. అధర్మం వైపు ఇంద్రియాలు పోయాయి. తప్పును అక్కడ చూడకూడని విషయాలను కళ్ళు చూస్తున్నాయి, పీల్చుకోకూడని దుర్వాసనను ముక్కు పీల్చుకుంటుంది, చేయకూడని పనులను చేతులు చేస్తున్నాయి, వెళ్ళకూడని చోటుకు కాళ్ళే వెళ్తున్నాయి. ఆ ఇంద్రియాలను మనస్సు నియంత్రించాలి అనే భాష వస్తుంది. భౌతికానికి సంబంధించి మనసు ఇంద్రియాలు ఆగండమ్మ గారు, ఇంద్రియాలు వాటికవే దారి తప్పాయి. ఆ దారి తప్పిన ఇంద్రియాలను ఈ మనస్సు దారిలో పెట్టాలి. ఇది సందేశం. అది సరైనది కాదు కదా సార్. అదే అందుకని ఆ దారి తప్పుతున్న, ఆ ఇంద్రియాల ద్వారా దారి తప్పుతున్నది నేనే. ఈ మనస్సుని వినియోగించుకొని ఆ ఇంద్రియాలకు దారికి తెచ్చుకుంటున్నది నేనే. ఆత్మనే ఆచార్య. అప్పుడే మన ఆధ్యాత్మికం సిద్ధిస్తుంటది. అంతేగాని ఇంద్రియాలు దారి తప్పడము, మనస్సును నాకు అది వాటిని దారికి తెచ్చిపెట్టాలి, అరే ఆ పిల్లవాడు అక్కడ పోయిన కొద్దిగా పట్టుకురావండి అని చెప్పేసి వేరే వారికి చెప్పినట్టుగా, అరే పడిపోతుంది పట్టుకోండి పిల్లవాడు అని చెప్పేసి ఈ ఇంద్రియాలు దారి తప్పితే మనసు దారి తప్పిన వాటిని దారిలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రార్థన చేయడం. నా మనసు నాకు వింటలేదంటారు. అది మళ్ళీ అది అక్కడికే వస్తుంది కదా. మనసు ఎటో పోయిందంటాం, ఎటో పోయిందంటాం. ఇప్పుడు మళ్ళా చివరికి ఎటుబెట్టి మనస్సుకే ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది. మనసుకు ప్రాముఖ్యత ఇస్తే ఆత్మ గౌనం అయిపోతుంటది. ఆత్మగౌనమైతే అథర్వవేదంలో చెప్పినటువంటి ఇమానియాని పంచేంద్రియాని మనఃశిష్టాని మే హృదయ అనేటువంటి ఈ మంత్రం అజ్ఞానయుక్తం అవుతుంటది, ఖండితం అవుతుంటది. ఇంద్రియాలు సాధనంగా వినియోగించుకునేటువంటిది ఆత్మ.
భీమరావు గారు చెప్పండి. ఏం లేదు ఆచార్య, వింటున్నా. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేను భూయిష్ఠాంతేన ముక్తిం విధేమా. ఈ మంత్రాలలోని శబ్దాలకు అర్థాలు కూడా, శబ్దార్థం కూడా ఇచ్చుంటే, ప్రతిపదార్థం ఇచ్చుంటే చాలా అద్భుతంగా ఉండేది. యజుర్వేదము 40వ అధ్యాయము 16వ మంత్రం. సుఖమును ఇచ్చువాడవై, సుఖమును ఇచ్చువాడవై, స్వప్రకాశ స్వరూపుడవై, సర్వజ్ఞుడవగు ఓ పరమాత్మా, నీవు మమ్ములను శ్రేష్ఠ మార్గమునందు నడిపించి సంపూర్ణ ప్రజ్ఞానమును అందజేయుము. నీవు మమ్ములను శ్రేష్ఠ మార్గమునందు నడిపించడం, ఇదంతా ఎంత అజ్ఞానయుక్తంగా అనిపిస్తుందంటే, నడిపించంటే అతను నడిపిస్తాడు, మనం నడిపించుకోవాలి కదా సామర్థ్యం తోటి. మనం నడవాలి కదా. మనకు ఇప్పుడు ఇదివరకు ఒక వీడియో చూపెట్టాను కదా, దాదాపు 2 సంవత్సరాల క్రితం. ఏంటంటే పసిపిల్లవాడికి ముక్కు బాగా దిబ్బడ పట్టింది, ఆ తెమడ వస్తుంది, చిమిడి వస్తున్నది. అతడు తీసుకోలేకపోతున్నాడు. తల్లి ఆ అవస్థ చూసి అతని ముక్కును తన నోట్లోకి తీసుకొని పీల్చి ఊమేస్తుంది. ఇది పరిస్థితి. ఇక్కడ భగవంతుడు శ్రేష్ఠ మార్గమునందు మనల్ని నడిపిస్తే, భగవంతుడు నడిపించినప్పుడు పశువుల కాపరి పశువులను నడిపించినప్పుడు పశువులు యజమాని వెంట ఉన్నాడని చెప్పేసి నడుస్తాయే తప్ప, ఆ యజమాని వీటి మీద ధ్యాస వదిలేసినప్పుడు పశువులు మళ్ళీ యథారీతిలో వెళ్తుంటాయి కదా, దారి తప్పుతుంటాయి కదా. ఆ పిల్లవాడికి తల్లి లేనప్పుడు మళ్ళీ అదే ముక్కు దిబ్బడ వస్తే అతడు శ్వాస, అది ముక్కు చీతలేడు కదా, శ్వాస ఆడదు కదా, అతడు చచ్చిపోతాడు కదా. ఇది మాట్లాడరు, ఊరికి కూర్చుంటారు. ఆచార్య వరకు చెప్పుకున్నాం కదా ఆచార్యం, అదే పరిస్థితి. అందుకని ఈ భాష సరైనది కాదు. నీవు మమ్ములను శ్రేష్ఠ మార్గమునందు నడిపించి సంపూర్ణ ప్రజ్ఞానమును అందజేయుము అంటే, ఇప్పుడు ఈ భావజాలంతో ఒక పాట పాడుతుంటారు ఆర్య సమాజంలో. శాంతి కీజియే ప్రభు త్రిభువనం. ఇది ఎంత మూర్ఖత్వము అంటే ఆర్య సమాజ సిద్ధాంతానికి విరుద్ధమైనటువంటిది ఈ గేయం. నువ్వు అశాంతిని నువ్వు సృష్టించుకొని అశాంతిమయంగా నువ్వు ఉంటానంటే దేవుడు ఎందుకు శాంతి చేయాలి? నీ ప్రయత్నం ఉండాలి కదా, నీ పురుషార్థం ఉండాలి కదా. అదే ప్రయత్నం తాను చేసినప్పుడే కదా దాని ఫలితాన్ని స్వతంత్రానికి వదిలేసాడు కదా. ఏమంటారంటే జల్ మే స్థల్ మే ఔర్ గగన్ మే అంటే జలమును నువ్వు అశుద్ధం చేయి, దేవుడి శుద్ధం చేయాలి. స్థల్ మే ఈ భూమిని అంతా అస్థిరపరచు, నువ్వు దేవుడొచ్చి దాన్ని స్థిరం చేయాలి. గగనమే, గగనం అంటే ఆకాశం. నీకు సుఖశాంతి కావాలంటే నీ ప్రయత్నం ఉండాలి కదా, నువ్వు చేసుకోవాలి కదా. ఓ అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు, ఇప్పుడు ఊరికి వెళ్ళాలి అని అంటే, మనం ఊరికి వెళ్ళాలంటే పక్కింటి వాళ్ళు స్నానం చేసి సిద్ధమైతే మనం ఊరికి పోతామా? మనం వెళ్ళాలంటే మనం చేయాలి కదా, మనం తయారవ్వాలి కదా. మరి దేవుడు చేస్తే మనం ఎందుకు మన వల్ల ప్రయోజనం ఏంటి? ఆత్మకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇక్కడ దేవుడు చేయడం ఆచార్య చూపిస్తాడు దారి, అది మనం నడుచుకోవాలి ఆచార్య. అంతే. భగవంతుడు చేసేది ఏంటంటే మనల్ని అబ్బురపరిచి
అబ్బురపరిచి మన దృష్టి మళ్లింపజేయడం. ఏ రకంగా చిన్న పిల్లలను ఆడిస్తున్నప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు తప్పు చేయబోతుంటే వారిని దగ్గరికి రమ్మని, ఇదిగో నీకు ఇది వస్తువు ఇస్తున్నానని వారి దృష్టి మళ్లించినట్టుగా భగవంతుడు మన దృష్టి మళ్లించగలడు. ప్రజ్ఞానం అంటే, సంపూర్ణ ప్రజ్ఞానం అంటే వేదములను అయితే అందించాడు. ఇంకా దాన్ని చదవడం చదవకపోవడం అది మన విద్యత మీద ఆధారపడి ఉంటది. చదివిన వాళ్ళు బాగుపడతారు, చదవని వాళ్ళు వెనుకబడిపోతారు. కుటిల పాపాచరణం. ప్రయత్నం చేయకుండా ఏది ఫలం దక్కదు కదా ఆచార్యజీ. కుటిల పాపాచరణ రూపమగు మార్గము నుండి మమ్ము దూరం చేయుము. ఇది చూసారా? పరలోకమందున్న నా తండ్రి, ఈ పాపుల పాపాలను క్షమించు. అంతే కదా. కుటిల పాపాచరణ రూప మార్గము నుండి మమ్ము దూరము చేయుము. ఎవరు మాట్లాడరు, ఈ ఊరికే కూర్చుంటుంది. సిగ్గుగా ఉంది పదము, పలుకుతుంటేనే సిగ్గుగా ఉంది ఆచార్యజీ. ఎందుకంటే చెయ్యమేంటి, మనం చేయకుండా ఎలా వస్తుందని నాకు అనిపిస్తుంది ఆచార్య. అది నడవడి మనలో రావాలి, మార్పు మనలో రావాలి. మనం దారి తప్పిన మనము సరి అయినటువంటి దారి వెతుక్కొని దారిలో ఉండాలి. సక్రమైనటువంటి సన్మార్గంలో మనం ఉండాలి. అంతేగాని ఎవరో నడిపిస్తే మనం ఎట్లా నడుస్తుంటాం? అంటే మరి ఓంకారం పట్టుకుని అంతవరకు అర్థమవుతుంది కదా ఆచార్జీ. ఓంకారేశ్వరిని పట్టుకున్నప్పుడు ఇదంతా అర్థమవుతుంది ఆచార్జీ. మరి కంటి పిల్లల ద్వారా భగవంతుడు దృష్టాంతం చూపిస్తున్నాడు. ఏంటంటే, ఏ వస్తువునైతే తినొద్దని దూరం పెడుతుంటాము, ఏ ప్రదేశానికైతే వెళ్ళొద్దని మనం దూరం చేస్తుంటాము, మన అనుపస్థితంలో వాళ్ళు పిల్లలు తప్పనిసరిగా వెళ్తారా వెళ్ళరా? ఏది చోటికి మరి ఒక్కసారి అనుభవం అయిన తర్వాత మళ్ళీ వెళ్తారా? అక్కడ నిప్పు కాలిన తర్వాత, చీమలు కరిసిన తర్వాత మళ్ళీ వాటి దగ్గరికి వెళ్తారా పిల్లలు? వెళ్ళరు. అనుభవం పాఠము చాలా అద్భుతం. నాకు ఇప్పటికీ తెలీదు. నిప్పు పట్టుకుంటుంటేని మా నాన్నగారు పట్టుకుంటే కాలితేనే తెలుస్తుంది, వదలకూడదు, పట్టుకోవద్దు అని అనకూడదు అన్నారు. అది కరెక్టా కాదు ఆచార్జీ? చాలా అద్భుతమైన విషయం. ఎందుకు అంటే, నీకు గాలిందనుకో, నీకు నీవే దూరం అయిపోతుంటావు. ఇక నిన్ను దూరం చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే మరి చంటి పిల్లలు అప్పుడు కదా ఆచార్య, పెద్దదిగా తెలుస్తుంది వాళ్ళకి చంటప్పుడు. మరి అమ్మగారు, పశువులను పెంచే వారిని అడగండి. చిన్న పిల్లలు, ఆ పశువుల పిల్లలు, ఆవు దూడ గాని, ఆ గేదె దూడలు గాని, ఈ గోడకు గుద్దుకోవడము, ఆ ముళ్ళ కంచెలకు పోవడం అనుభవం అయితే మళ్ళీ సావధానంగా అవుతుంటాయి. భీమరావు గారు మాట్లాడరేంటి? ఊరికే కూర్చుంటే ఊరుకుంటాను. అవునా సరే అంటే నేను అంటున్నాను కాబట్టి చెప్తున్నారా, లేదా మీరు చూస్తున్నారా వ్యవహారంలో చూస్తున్నాం ఆచార్య. అది నిజం, అది వ్యవహారికం. ఇంకా అందుకని కుటిల పాపాచరణం నుండి మనం తప్పుకోవాల్సిందే, మనము దూరంగా ఉండాల్సిందే తప్ప ఇంద్రియాలు గాని, మనస్సు గాని వాటికి పాపాచరణము తెలియదు, పుణ్యాచరణము తెలియదు, దుర్మార్గం తెలియదు, సన్మార్గం తెలియదు. తెలుస్తుందా? తెలియదు కదా. మరి ఇదంతా మన వివేకం మన దగ్గర ఉండాలి, మనం గుర్తించాలి. అంతే తప్ప వాటికి ఏమీ తెలియదు. మేము నమ్రత పూర్వకముగా నిన్ను మిక్కిలి స్తుతించుచున్నారము. మేము నమ్రత అంటే శిష్టాచారం, సభ్యులుగా, శిష్టముగా, గౌరవముగా, భక్తి శ్రద్ధతో మిమ్మల్ని మిక్కిలి స్తుతిస్తున్నాము. మమ్ము పవిత్రులను చేయుము. చిన్నపిల్లలకు స్నానం చేసేటప్పుడు చూసారా? స్నానం చేపిస్తా అంటే నీళ్ళ దగ్గర రావాలంటే భయపడుతుంటారు.
ఇప్పుడు వాళ్లకు అర్థమైనప్పుడు వాళ్ళే పోయి స్నానం చేస్తారు. వాళ్ళకు అర్థం కానప్పుడు మనం ఎంత చేయించాలన్నా వాళ్ళు ఏడుస్తారు, వద్దు అని చెప్పేసి దూరం పరిగెడతారు. అర్థమవుతుందా లేదా? అది ఆత్మస్థితి కర్మఫలాన్ని బట్టి ప్రారంభాన్ని బట్టి. ఇక్కడ పథకాలిచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నటువంటి వైనం ఇది. నన్ను పవిత్రం చేయము అనేటువంటిది. అదే ఎలా పవిత్రం ఎందుకు కావాలో అది తెలిపి ఎలా కావాలో ఆ మార్గం సూచించు. బ్రతుకు తెరువు మార్గాలను సూచించాలే గాని పథకాలతో పనికి వాళ్ళని చేయకూడదు. ప్రజలను వాళ్ళకు జీవనోపాధి చూపించాలి, బ్రతుకు తెరువు చూపించాలి. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే ఇటువంటి పథకాలకు ఆశించారు కదా. ఎవరికి వాళ్ళే మిగతా వాళ్ళంతా ఏమిటి మాట్లాడు. అవునాచార్య, అవును. మరి చూపించేవాడు రాజు సరైన మార్గం చూపిస్తేనే వీళ్ళు వెళ్ళగలుగుతారు. మనల్ని నిలబెట్టాలి, మన జీవితాలను ఉద్ధరింపజేయాలి. మనము ఇప్పుడు ఇక్కడ ప్రార్థననేమో మొత్తం ఇంద్రియాలు మనసు చేయాలంటారు. ముక్తి ఎవరికి కావాలి? మరి మనసుకు కావాలా, ఇంద్రియాలకు కావాలా, నాకు కావాలా? మరి నాకు కావాలంటే నేను పురుషార్థం చేయాలి కదా. నేను తప్పుకోవాలి కదా, తప్పుడు మార్గం నుంచి, ఆ కుట్రలు, కుతంత్రాలు, పాపాల నుండి నేను బయటపడాలి కదా. మరి ప్రేరణ చేయాలి కదా ఆచార్య. ఎవరు? ఇంద్రియాలు ప్రేరణ చేయాలా మనల్ని? పరమాత్మ. అవును, అందుకే కదా స్తుతిస్తున్నాం. భగవంతుడు ఈ రకంగా ప్రార్థన చేయమని చెప్పేసి మనకు వేదం ఇచ్చాడు కదా. ఆ వేదమంత్రం ద్వారా ఆ వ్యాఖ్యానం ఎలా ఉండాలి అని అంటే, నేను ఈ పాపముల గురించి తెలుసుకొని దాని పరిణామాన్ని చూసి భయపడి ఆ పాప ప్రవృత్తిని వదిలిపెట్టి సన్మార్గంలో ఉండాలి, పుణ్య కార్యాలను ఆచరించాలి, సన్మార్గంలో నడవాలి. నేను నడిస్తేనే కదా నేను గమ్యానికి చేరుతాను, నేను జీవన్ముక్తిని పొందుతాను. అవును. మరి కానీ ప్రేరణ తీరు నడిస్తే మంచి మార్గానే వెళ్తాం. లేకుంటే అమ్మా, ప్రేరణ ఎవరికి? అన్నం పెట్టేది ఎవరికి? ఆకలి ఉన్నోళ్ళకా లేదంటే కడుపు నిండిన వాళ్ళకా? అవసరం ఉన్న వాళ్ళకి ఆచార్య, ఆకలి ఉన్న వాళ్ళకి. ఆ అవసరము ఇప్పుడు అవసరము అనేటువంటిది ఎవరు గుర్తించాలి? ఎవరికి వారు గుర్తించాలా? మీ గురించి నేను, నా గురించి మీరు ఒకరికొకరు అనుకుంటే సరిపోతుందా? ఎవరిది వారే గుర్తించినప్పుడే తెలుస్తుంది. అవును. మానో మహాంతముతమానో అర్భకం మానవుక్షంతముతమానవుక్షితం మానో వధీహి పితరం మోతమాతరం మానః ప్రియాస్తన్వో రుద్రరీరిషః. యజుర్వేదం 16వ అధ్యాయం 15వ మంత్రం. ఓ రుద్రా, ఓ రుద్రా. రుద్రుడు అంటే కోపిష్టి. ఓ కోపిష్టి, దుఃఖ రూపమగు పాప ఫలములిచ్చు దుష్టులను ఏడ్పించు పరమేశ్వరా, నీవు మాయందలి చిన్నలను, పెద్దలను, గర్భములను, తల్లిదండ్రులను, ప్రియులను, బంధువర్గములను, శరీరములను చంపుటకు మమ్ములను ప్రేరేపింపకుము. నీ దండమునకు పాత్రులము కాకుండునట్టి మార్గమందు మమ్ములను నడుపుము. ఓ రుద్ర, పాపకర్మలకు పరిణామము చూపించి దుష్టులను ఏడ్పించు పరమేశ్వర,
వారు పాపం చేశారు కాబట్టి దాని పరిణామానికి ఇప్పుడు ఏడుస్తున్నారు. ఆ రకంగా ఏడిపించేటువంటి ఓ పరమేశ్వర, నీవు మా యందలి మా మా మాలోని చిన్నలను పెద్దలను గర్భములను అంటే చిన్నలను చంపడం, పెద్దలను చంపడం, గర్భస్రావంతోటి గర్భస్థ శిశువును చంపడం, తల్లిదండ్రులను చంపడం, ప్రియులను చంపడం, బంధువర్గములను, శరీరములను చంపుటకు మమ్ములను ప్రేరేపింపకుము. శరీరములను చంపడం ఏంటి? అంటే ఆత్మలను వేరు చేయడం. ఈ యొక్క శరీరంలో ఇతర జీవరాశులు ఆ? ఇతర జీవరాశులను చంపుటకు ప్రేరేపించకు. ఈ శరీరము అనే భాష సరిలేదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలదైనా శరీరమే, పెద్దలదైనా శరీరమే, గర్భస్థ పిండమైన శరీరమే, తల్లిదండ్రుల రూపంలో ఉన్నది శరీరమే, ప్రియుల రూపంలో ఉన్నది, బంధువర్గముల రూపంలో అన్ని శరీరాలే కదా. ఇతర శరీరాల గురించి అంటుంది కదా ఆచార్య, ఇతర శరీరధారులు. ఇతర అని ఎక్కడ అలాంటి పనులు చెయ్యొద్దని చెప్పడం కదా ఆచార్జీ. ఇక్కడ ఇలా అట్లనే ఉంది ఆచార్య, ప్రియ బంధువుల బంధు వర్గమును ఇతర శరీరధారులను. ఇతర అనే శబ్దం ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఉంది ఆచార్య, మరి మాకు లేదు ఆచార్జీ, మాకు లేదు. ఇతర అని ఉంది. ఇతర అని ఉంటేనే కదా ఇతర శరీరాన్ని చంపద్దు అనేది ఉంటది అట్లా. ఇంకా శరీరాలు అనకుంటే ఇతర జన్మలు, ఇతర యోనులు అలా ఉండాలి. ఇతర అని ఉంది ఇక్కడ. సరే, ఇతర ఉండాలి, లేని వారు పెట్టుకోండి. ఇతర ఉంది. ఇతరకు చంపుటకు మాతాపితరులను, ప్రియబంధువుల వర్గమున ఇతర శరీరధారులను చంపుటకు ప్రేరేపింపకము. ప్రేరేపించొద్దు అదే ఉంది, ప్రేరేపింక అంటే ఇప్పుడు ఉంది అట్లనే ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రేరేపింపకమనే ఉంది. ఎవరైతే చంపుతున్నారో చంపేటువంటి వారిని ఆ దేవుడే ప్రేరేపించినట్టుగా అంటే ఆ విగ్రహాల ముందర వాటిని చంపి తినడం. అమ్మా, బలి ఇవ్వాలని, విగ్రహాలని ఇవన్నీ మనం ఊహించుకున్నటువంటివి కానీ దీంట్లో లేదు కదా. నీ దండమునకు అంటే నీవు ఇచ్చేటువంటి శిక్షకు అనాథలుగా, వైభవ్యముగా, లేదంటే కుంటి, గుడ్డి, మూగ నువ్వు ఇచ్చేటువంటి ఈ యొక్క శిక్షలకు పాత్రులము కాకుండానట్టి మార్గమందు మమ్ములు నడిపింపు. అంటే సన్మార్గంలో, సదాచారమందు నీ శిక్షకు గురి కానట్టి మార్గనమమ్ము నడుపుమని దాచారు. అదే మార్గమునందు నడపాలి. సమయం అవుతుంది, ముందుకు తీసుకెళ్ళండి. అంటే ఈ సత్యప్రకాశం అనువాదం చేసేటప్పుడు ఇంకా భాష మరింత సావధానంగా సవరిస్తే చాలా అద్భుతమైనటువంటి భావజాలంతో ఎంతో మందిలో మార్పు తీసుకొస్తుంటారు. గ్రాంథికంగా సరిగా లేదు, మరియు వ్యావహారికంగాను సవరిస్తే ఇంకా బాగుంటుంది. నేను చెప్తున్నా కదా ఆచార్య లోటుపాట్లని. ఇప్పుడు 140 కోట్ల జనాభా, 140 కోట్లలో ఓం ప్రకాష్ చెప్పేది ఎక్కడ? మా ఒంటె నోట్లో ఓమగింజ అంత కూడా అవునో కాదు? అందరు ఎవరు వింటున్నారు? ఇదివరకు ఓం ప్రకాష్ వీడియోను ఎక్కువగా విన్నటువంటిది ఒక్క వీడియోను 2000 చిల్లర విన్నారు. ఇప్పుడు 100 లోపలే వింటున్నారు.
అంటే ఇక చాలా మంది చేస్తున్నారు కదా, ఏది వినాలి, ఏది ఉండకూడదు, ఇదేంట్లో ఏమున్నది అనేటువంటిది ఆకర్షణీయ శబ్దాలు, ప్రసిద్ధమైన వ్యక్తులను చూస్తున్నారు. ఆ. అప్పుడు ఎక్కువ లైక్లు, ఇప్పుడు లైక్లు కూడా కొడతలేరు, కామెంట్లు పెడతలేరు. అప్పుడు ఏదైనా ప్రతి వీడియో లైక్ కొట్టమని చెప్పాలి ఆచార్య, లైక్ కొట్టమని షేర్ చేయమని చెప్పాలి. మనం చెప్పట్లేదు ఆచార్య ఎంత మాటలు. మరి ఎవరు చేయట్లేదు. సరే, ఎవరైనా అమ్మగారు ముందు నేను రోజు ఒక 20 మంది కన్నా పంపిస్తాను ఆచార్య, 25 మందికి రోజు. మరి ఎవరు చూస్తలేనట్టు అనిపిస్తున్నారు. ముందుకు నడిపిస్తారా మరి పని చేయనా? ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్యార్థ ప్రకాశం సత్సంగంలో ఈ ప్రాతకాల శయనకాల మంత్రాలు గురించి అంతరార్థం చాలా లోతుగా తెలుసుకున్నాం. చివరి 4 మంత్రాలది. దీంట్లో ఎంతో అర్థం స్ఫురించే విధంగా ఎన్నో విషయాలు ప్రేరణదాయకంగా ఉన్నాయి. ఇలాంటి విషయాలను అందరికీ తెలియజేయడానికై ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుదాం. తర్వాత దీంట్లో ఏవైనా సందేహాలుంటే ఇక్కడ కామెంట్ ద్వారా తెలుపగలరని కోరుచున్నాం. ఈ విషయాల గురించి అవగాహన కల్పించిన ఆచార్య గారికి ధన్యవాదాలు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య సోమవారం. రెండో బ్యాచ్ వాళ్ళు ఎవరున్నారో చేయించండి. మూడవ వాళ్ళు కదా, భీమరావు గారు. భీమరావు గారు. ఇది నెల చివరికి కదా, 3వ వారం ఏమో. ఇది వీళ్ళది అయిపోయిన తర్వాత ఆచార్యజీ వాళ్ళది. సరే పోనీ నడు. భీమరావు గారు వైదిక సంధి చేయిస్తారు. ఉన్నారా భీమరావు గారు? వాళ్ళు లేనట్టున్నారు, మరి స్పందిస్తలేరు. తర్వాత ఇంకా ఎవరు ఉంటారో వాళ్ళు చేయించండి. ఎవరైనా పెంచమంటారా? మరి ఎవరు ముందుకు రావట్లేదు. చేయించండి మరి. చేయించండి ఎవరో ఒకరు. సంధ్యోపాసన, బ్రహ్మయజ్ఞం, పుట్టబోయే శిశువు ఆత్మభావము. ఓం ఆచన మంత్రములు. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యో రవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శన మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకర పృష్ఠే. ఇంద్రియ స్పర్శన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓంకం బ్రహ్మం పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపసోధ్యజాయిత, తతో రాత్రియజాయిత, తతః సముద్రో అర్ణవః,
సముద్రాదర్నవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయతు దివించ పృథివీంచాంతరిక్షమదో స్వః ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరశితో రక్షితాదిచ్చాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి ఆదిత్య కిరణములతో అక్కును చేర్చుకుంటూ పరమేశ్వరుడు రక్షణ చేస్తున్నాడు. దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చిరాజీ రక్షితా పితర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టెంకర కుటిలంగా నడిచే ప్రాణుల నుండి తల్లిదండ్రుల వలె పరమేశ్వరుడు రక్షిస్తున్నాడు. ప్రదీచీదిక్వరిణోదిపతి ప్రదాకూ రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. పశ్చిమ దిశలో వరుణుడి అధిపతి ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఉదీచీదిక్ సోమోదిపతి స్వజో రక్షితాసు నిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. ఉత్తర దిశలో సోమ అధిపతి శరాగత విద్యుత్తు మెరుపుతో పంటలను రక్షక్షేమలం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదిశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని వృక్ష వనస్పతులతో నిర్వీర్యము గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై వచ్చే తెల్ల బొల్లి వంటి మచ్చలు కుష్టివాదిని వర్షం నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు. మనసా పరిక్రమ మంత్రం. ఉపస్థానము. ఉపస్థానం అంటే పరమేశ్వరుడు అత్యంత సమీపంలో ఉన్నాడని, పరమాత్మకి ఎదురుగా మనం ఉన్నామని తెలుసుకుని అతన్ని ఉపాసన చేయటము. ఓం జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నేః ఆప్రభ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చూర్యం వద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ప్రాయశ్చిత్తాహుతి మంత్రం అంటే 100 సంవత్సరముల పైన ఆయువు కలిగి చక్షువులు, జ్ఞానేంద్రియములు ఇవన్నీ కూడా మాకు ఎక్కువ కాలం జీవించే శక్తినివ్వాలి. ఇప్పుడైనా మేము పరమాత్మ వైపు వెళ్ళాలని ఈ సన్నోదేవి చదువుతూ ఈ ప్రాయశ్చిత్తాహుతి మంత్రము చదువుతున్నాము. ఎందుకంటే మనకు ఆయువు కలిగిన పరమాత్మ వైపు మనం వెళ్ళాలని కోరిక సఫలం అవ్వాలని ఈ మంత్రంలో కోరుకుంటున్నాము.
ఓం తక్షక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరతు పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యదగం శృణయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అదీనా సామ శరదశ్యతం బోహెచ్చ శరదశ్యతాతు. ఓం షన్ ఆచరణ మంత్రం. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ రక్షకావు సచితాందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయిన పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భగవత్కృపయనైన జపపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే ప్రాప్తించుకున్నట్లు మేము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ స శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు వరలక్ష్మమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం చెప్పాను ఆచార్య. చెప్పండి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్య. ఓం ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. ఓం ఆచార్య.